జై స్వరాజ్య టీవీ ప్రజలారా, ఈరోజు మనం పెద్ద శుక్రవారం ప్రపంచమంతా జరుపుకుంటున్నాం. పెద్ద శుక్రవారం యొక్క ప్రాముఖ్యత ఏమిటని ఆలోచిస్తే, మన రక్షకుడైన యేసు ప్రభు చనిపోయిన రోజు మనం జరుపుకుంటున్నాం. యేసు ప్రభు ఎన్నో వేదనలు అనుభవించి ఆఖరికి శిలువ మరణం వరకు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం చెయ్యని నేరానికి ఎప్పుడైనా మనల్ని నేరస్తుడుగా పెట్టారా అన్నది. అప్పుడు మన ఆలోచనలు ఏ విధంగా మనకు వచ్చింది. మనకు తెలుసు, ఏ ఒక్క చిన్న నేరాలు కూడా చెయ్యకుండా యేసు ప్రభు శిలువ మరణాన్ని స్వీకరించారు. మనకు చిన్న చిన్న విషయాల్లో కూడా చెయ్యని తప్పుకు ఎవరైనా మనల్ని నేరస్తుడిగా నిలబెడితే ఎంతో బాధపడుతాం, కోపం తెచ్చుకుంటున్నాం. వాళ్ళ మీద ఎలా కసి తీర్చాలనేది కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. యేసు ప్రభు ఒక జీవితం నుండి మనం ఒక గొప్ప విషయం నేర్చుకోవాల్సింది, మనల్ని ఎప్పుడైనా నేరస్తుడిగా నిలబెట్టినప్పుడు యేసు ప్రభు యొక్క పేరు మనకు గుర్తు రావాలి, యేసు ప్రభు యొక్క జీవితం మనకు గుర్తు రావాలి. ఒక చిన్నగా అయినా దాని నుంచి నేర్చుకొని, ఓపిక పెంచుకొని, మంచితనం పెంచుకొని, వాళ్ళ కోసం ప్రార్థన చేసే స్థాయికి మనం ఎదగాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలంటే, యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3వ రోజు ఉత్థానం చేశారు. ఈ ఉత్థానం మనం పెద్ద పండుగగా మనం జరుపుకుంటున్నాం. ఉత్థానం పెద్ద విషయమా, చనిపోయిన పెద్ద శుక్రవారం పెద్ద విషయమా అన్నది కూడా ఒక ఆలోచన. దేవుడు ఉత్థానం చేయడం చిన్న విషయం, కానీ మానవులుగానే దేవుడు చనిపోవడం అన్నది చాలా గొప్ప విషయం. దేవుడుకు ఉత్థానం చేయడం చిన్న విషయం, దేవుడు చనిపోవడమే పెద్ద విషయంగా మనం భావించాలి. దేవుడికి చనిపోవాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు, ఎవరి కోసం చనిపోయారని మనం ఆలోచిస్తే, మన కోసం, మన పాపాల కోసం, దేవుని కోసం కాదు బిడ్డ, మన కోసమే చనిపోయారనేది మనం నిమిషానికి గుర్తుకు తెచ్చుకొని ఈ పెద్ద శుక్రవారాన్ని మనం మంచి పెద్ద పండుగగా జరుపుకోవాలి. ఒక్క అమ్మా నాన్న చనిపోతే మనం ఎంత బాధపడతామో దానికన్నా 100 రెట్టింపు బాధతోటి జరుపుకోవాల్సిన ఒక్క రోజు ఇది. ఎందుకంటే అమ్మా నాన్న కన్నా, సోదరుల కన్నా, బంధుమిత్రుల కన్నా యేసు ప్రభు ప్రేమ 1000 రెట్టింపు, 1,00,000 రెట్టింపు పెద్దది అన్నది మనం బైబిల్లో వింటున్నాం. ఫాదర్లు చెప్తున్నారు, బిషప్ గారులు చెప్తున్నారు, అందరూ చెప్తే మనం వింటున్నాం, మనం అర్థం చేసుకుంటున్నాం. మనకు అది కరెక్ట్ అన్నది కూడా అనిపిస్తుంది. అలా అన్నప్పుడు ఈ మంచి రోజుని ఒక్క పెద్ద పండుగగా మనం జరుపుకొని ఈ స్వరాజ్య టీవీకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.